నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన సంక్రాంతి అంటే కుటుంబంతో కలిసి ఆనందించే సమయం కానీ 2025 సంక్రాంతికి మాత్రం థియేటర్లలో మరో రకమైన ఉత్సాహం కనిపించింది ఎక్కడ చూసినా ఒకటే వినిపించింది జై బాలయ్య జై జై బాలయ్య ఈ నినాదంతోనే ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సినిమా పండుగ మొదలైంది జనవరి 12న విడుదలైన బాలకృష్ణ నటించిన డాకు మహారాజు సినిమాతో థియేటర్లు జాతరను తలపించాయి బాలయ్య సినిమాకు అభిమానులు వెల్లువెల్లా తరలివచ్చారు రిలీజ్ రోజు ఉదయం నుంచే థియేటర్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు పూల వర్షం కురిపించారు పటాసులతో పరిసరాలు మారుమోగిపోయాయి థియేటర్ ముందు గుమిగూడిన అభిమానులతో శబ్దంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయింది ఇది సినిమా విడుదల కాదు బాలయ్య బాబు ఫెస్టివల్ అని చెప్పుకునేంత హంగామా కనిపించింది డాకు మహారాజ్ కథలో కొత్తదనం ఉందా అనే ప్రశ్నలు అలా ఉంచితే అసలు విషయం ఏంటంటే బాలయ్య తెరపై కనపడగానే థియేటర్లు ఎందుకు దద్దరిల్లిపోయాయి అన్నదే అసలు ప్రశ్న డైలాగ్ వస్తే చప్పట్ల మోత యాక్షన్ సన్నివేశాలు వస్తే విజిల్స్ బాలయ్య స్టైల్ స్టెప్పులు పడితే హాల్ మొత్తం అరుపులతో మారుమోగిపోయింది ప్రేక్షకులు కూర్చునే స్థితిలో లేరు ప్రతి సీన్ ఒక పండుగలా మారిపోయింది ఇక్కడే బాలయ్య ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తోంది ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు తనకు తానే ఒక ట్రెండ్ ను సృష్టించుకుంటారు అదే డాకు మహారాజ్లోనూ కనిపించింది మాస్ ప్రేక్షకులకు కావలసిన పవర్ అభిమానులు కోరుకునే డైలాగ్స్ పండుగకు సరిపోయే ఊపిరితిత్తులు గిలిగింతలు పెట్టే సన్నివేశాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో రకరకాల రివ్యూలు వచ్చినా కూడా థియేటర్లలో మాత్రం ఒక్కటే తీర్పు కనిపించింది బాలయ్య అంటే ఇది ఫస్ట్ షో నుంచే బాలయ్య ఊచకోత అనే ట్యాగ్ ట్రెండ్ అయింది సినిమా ఎలా ఉంది అనే దానికన్నా కూడా బాలయ్య కనిపించాడు అన్నదే ఎక్కువ చర్చకొచ్చింది ఇది స్టార్ పవర్ అంటే ఏంటో మరోసారి నిరూపించింది ఇక థియేటర్ లోపల దృశ్యాల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు డైలాగ్ రాకముందు అరుపులు సీన్ పూర్తయ్యాక నినాదాలు సినిమా అయిపోయాక కూడా బయటికి జై బాలయ్య అంటూ అభిమానుల హోరు సినిమా ముగిసిన ఉత్సాహం మాత్రం తగ్గలేదు థియేటర్ బయట కూడా అదే శబ్దం అదే పండుగ వాతావరణం కొనసాగింది ఇక సంక్రాంతి సినిమాల పోటీలో డాకు మహారాజ్ తనదైన ముద్ర వేసింది ఇది రికార్డుల కోసం తీసిన సినిమా కాదు పూర్తిగా అభిమానుల కోసం తీసిన సినిమా అందుకే కలెక్షన్ల కంటే కూడా ఎక్కువగా హంగామా కనిపించింది బాలయ్య బాబు అంటే ఇలాగే ఉండాలి ఇలాగే రావాలి ఇలాగే పండుగ చేయాలి అన్న భావనను ఈ సినిమా మరోసారి బలంగా చెప్పింది ఈ సంక్రాంతికి థియేటర్లను షేక్ చేసిన హీరోగా బాలకృష్ణ నిలిచిపోయారు